ఎరా గోవిందు అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా, ఏమంటే వేస్తాను లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. ఓ అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. చే, నిజం. నాకు తెలుసులేవయ్యా, నీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవర్రా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. ఓ నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం అండి ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మంది బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొడ్లు వతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే పట. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసిపోగలవు. ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఏంటే ఇది ఏంటి? మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా, ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. తలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల త్వరగారి ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతా. సుందరి, నువ్వు నాది పెట్టుకున్నావు. మీదా? అవును. సారీ, టోపీలు మారిపోయినాయి. టోపీలే కాదు, మనస్సులు కూడా మారిపోయినాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెంటనే కాదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఐసి, నువ్వు ఇంటికెళ్ళి గుండెల్లో చేయి పెట్టుకుని కెలుక్కో. 2 గుండెలు తగులుతాయి, అందులో ఒకటి నాది, ఒకటి నీది. ఏమంటావు? డ్యూటీలో ఉన్నప్పుడు నేనేం అనలేను. నా పేరు చిట్టి, సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. వెళ్ళొస్తాను, బయట ఎక్కడైనా కలుద్దాం. బాయ్. హలో యుగంధర్. హాయ్ చాణక్య. హౌ ఆర్ యు? ఓకే ఫైన్. ఏంటిలో వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావా? నేను R&B లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీసరా? ఓ మై హార్టీ కంగ్రాచులేషన్స్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తుండు. ఓకే. మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావురా. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. హాయ్. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. ఊవను నమస్తే మామాజీ. మనల్లుడు గారే, రా బాబు రా.
యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. టైం వస్తే బుర్ర పాము కూడా బుస కొడుతుంది అంటారు, ఇదే కాబోలు. నువ్వెవడివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డెప్యూటీ కలెక్టరు. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ నెత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు, ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు, హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి, ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. చేసిరా, నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళి గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన అర్జన అర్జన జన 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 జ. జన 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 జన. ఏం చేస్తున్నావురా? నీళ్ళు మగ్గు చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి ఆగండి. ఏమిటి చంటి, ఏమైంది? లేదండి, బాత్రూమ్ కి చిల్లి పడితేను మూసేద్దామని పాప నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఏమే వీడిని ఖాళీ చేయిస్తావా లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదోటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన ధన బండెక్కించడుగా. ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. అందాల మేఘమాల, ఇవాళ గ్లాస్ లో చెంచా వేసి తీరతాను. పడుతుందో పడదో, బొమ్మ బురస వేసి చూస్తే పడుతుంది. ఇదిగో పడాలి మరి. ఈసారి కూడా పడదేమి, చూద్దాం. రాజు, కాలేజీకి టైం అవుతుంటే చిన్నపిల్లల ఈ ఆటలు వింటరా? అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా, ఇది నా ఆశయం. ఇదా? ఇదేం ఆశయం రా? చెంచా ఆశయం. చెంచా ఆశయం ఏంట్రా నీ మొహం? అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ చెంచాని గ్లాసులో పడేలా కొట్టలేని వాడిని జీవితంలో ఏం సాధిస్తాను చెప్పు. అందుకే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యో కర్మ. ఇన్నిసార్లు వేసిన పడవా? అమ్మా, ఈసారి ఎందుకు పడవ నేను చూస్తాను. అమ్మో, వీడి కంట పడితే కాళ్ళు చేతులు మడిచి నన్ను గ్లాసులో కుక్కేస్తాడు. ఇది ఎవరో కావాలని చేసిన పని, వీడి పని చెప్తాను. ఇంట్లో నేనండి, మా ఇంట్లో అసలు చెంచాలు వాడవండి. ఏమిటి చెంచాలు వాడదా? అవును, నేను చెంచా గురించి చెప్పకుండా నువ్వే చెప్తున్నావంటే ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావా? అబ్బే లేదండి, నేను అసలు చెంచా మొహమే ఎప్పుడు చూడలేదండి. ఆ మాటకు వస్తే మా తాతయ్య గారండి చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందండి. ఏమిటి? చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందా? అమ్మో,
ఇంకా నయ్యం అది నా గుండెకి తగిలింది కానీ కరెక్ట్గా తగలలేదు బతికిపోయాను. అదే సరే ఈ చెంచా నా గుండె మీదకి ఎవరు సిరుంటారంటావు? కాకి పడేసి ఉంటుంది. ఓహో అయ్యి ఉండొచ్చు. థ్యాంక్స్ మళ్ళీ వెళ్ళి వస్తాను.